హాయ్ హలో అందరికీ వన్దివర్స్కి వెల్కమ్. మిత్రులకి శ్రేయోభిలాషులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. కాస్త లేట్గా చెప్తున్నాను కదా, ఉదయం నుండి ఏదో పనితో సరిపోయింది, అందుకని శుభాకాంక్షలు చెప్పడం కాస్త లేట్ అయింది. కానీ కలర్స్తో నిత్యం గడిపే నేను మరి హోలీ శుభాకాంక్షలు చెప్పకపోతే ఎలా చెప్పండి. బ్లూ, స్కై బ్లూ వేస్తున్నప్పుడు ఒక మంచి పీస్గా అనిపిస్తుంది. బ్లూ వేస్తే చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అలాగే ఎల్లో, రెడ్, వైట్, ఈ కలర్స్ అన్నీ కూడా మనకి ఒక పెయింటింగ్ చేస్తున్న టైంలో ఒక రకమైన మెడిటేషన్ ఫీలింగ్ కలిగిస్తుంది. అలాంటిది ఏడాదిలో ఒక్కసారి జరిగే హోలీలో మీరందరూ ఎంత ఉత్సాహంగా ఎంత హాయిగా ఆడుంటారో నేను అందులోంచి కొద్దిగా జరుపుకున్నాను నేను చిన్నతనంలో. కాకపోతే అప్పుడు ఇంత కెమికల్స్ ఇది లేదు, అప్పుడప్పుడు మొదలవుతోంది కానీ ఇంత ఎక్కువగా లేదు. ఇప్పుడు మన రంగుల్లో ఎన్నో కెమికల్స్ ఉంటున్నాయి మనకు తెలియకుండానే, కళ్ళల్లోకి నోట్లోకి అలా వెళ్ళిపోతే దాని ఎఫెక్ట్ ఏంటంటే కాస్త నెమ్మదిగానైనా మన మీద చూపిస్తుందేమో. పిల్లలకి తెలియదు కదా, తల్లిదండ్రులు మీరే దగ్గరుండి వాళ్ళని అటువైపు వెళ్లకుండా కాస్త జాగ్రత్తలు తీసుకునేలా చూడాలి. చూసే ఉంటారు కూడా, మీ అందరికీ తెలుసు. కానీ చెప్పడం ఎందుకు అంటే నా మిత్రుల్లో ఎవరికైనా తెలియని వాళ్ళు తెలుసుకుంటారని అంతే. కెమికల్స్ తోటి మనకి ఏంటంటే సహజమైన రంగులు మనకి తయారు చేసుకోవడం తెలియదు, ఈజీగా వస్తున్నాయి కదా అని మనం మామూలు వైపు వెళ్తాం. మీరే కాదు, నేను కూడా అంతే. ఏమో వీటిలో ఏ కెమికల్స్ ఉన్నాయో ఎవరికి తెలుసు. కానీ మన నిత్య జీవితంలో కెమికల్స్తోని మన కలర్స్ అనే కాదు, ప్రతి విషయంలోనూ ప్రతి వస్తువులోనూ కెమికల్స్ ఉంటున్నాయి, మనకు తెలియడం లేదు, అంతే వాడేస్తున్నాం. కాకపోతే మనలా కాకుండా మన బిడ్డలు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కదా, అందుకని కెమికల్స్కి కాస్త దూరంగా ఉండడానికి ట్రై చేయండి. కుదరదు, ఎందుకంటే మనం అందులోకి వచ్చేసాం. తిండి దగ్గర నుండి ప్రతి వస్తువులోనూ ఏదో ఒక విధంగా నకిలీల్ని మనం తప్పట్లేదు, ప్రోత్సహించాల్సి వస్తుంది. తిండంతా కల్తీ అయిపోయింది. ఇదంతా చెప్పుకోవాలంటే చాలా పెద్ద విషయమే అనుకోండి. హోలీ జరుపుకోవడం ఎంత సరదాగా ఉంటుందో నాకు తెలుసు. చిన్నతనంలో బట్టలన్నీ పాడు చేసుకుని మొహం అంతా రంగులు రాసేసుకుని వస్తే అమ్మ తిట్టడం ఇంకా గుర్తుంది నాకు. హోలీ పండుగ శుభాకాంక్షలు మరోసారి తెలియజేస్తూ మీ అందరికీ ఒక చిన్న సర్ప్రైజ్. మొన్న మీ అందరికీ చెప్పా కదా నేను ఏమని, కుర్తీస్ వేస్తున్నానండి అని. అందులో ఒకటి రెడీ అయింది, ఇదిగోనండి. ఇది వచ్చేసి కాఫీ కలర్, దీని మీదకి నేను గ్రీన్ తీసుకున్నా కాంబినేషన్, వైట్ అండ్ గ్రీన్ అండ్ చూడండి ఎంత నీట్గా ఉందో. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. మిగతావి కూడా రెడీ అయ్యాక అన్నిటిని కలిపి షేర్ చేస్తాను. ఇదైతే ప్రజెంట్ ఇలా వచ్చింది, దగ్గరికి పెట్టి